గుండ్లపాడు జంట హత్యల కేసుకు సంబంధించి నిన్నటి రోజున దేశంలోనే అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పిన్నెల బ్రదర్కి సంబంధించి ఈ విషయంలో కోర్టు చివాట్లు పెట్టిందనే అర్థమవుతోంది. మరి మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, పిన్నెల బ్రదర్స్ గుండ్లపాడు జంట హత్యల కేసులో వీళ్ళ పాత్రకు సంబంధించి ఇప్పటికే ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకోవడం జరిగింది. దానికి సంబంధించి నిన్న విచారణ కూడా జరిగింది. మొత్తానికి పిన్నెల బ్రదర్స్ గురించి, ఈ జంట హత్య కేసుల గురించి మీరు ఏమంటారు? ఇక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకటరామరెడ్డి, మరి వీళ్ళ ఇంటి పేరు పిన్నెల్లి. మరి వీళ్ళ మనుషులు ఉంటారు కొంతమంది, వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారిని పులి పులి అన్నట్లుగా వీళ్ళని కూడా పులి పులి అంటా ఉంటారు. కానీ వీళ్ళు చేసే పనులు ఎలా ఉన్నాయి? గోడ మీద పిల్లి, ఎటు దూకుతారో తెలియని పరిస్థితి. ఇలా ప్రగల్భాలు పలికి పలికి మరి ఆయన బాత్రూమ్ విండో ఏదో ఓపెన్ చేసేసుకొని పారిపోయాడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి అని విన్నాం. మరి తర్వాత చూస్తే ఈ రామకృష్ణారెడ్డి, మరి ఈయన ఎక్కడ ఉంటున్నాడు అంటే అడ్రస్ లేదు, అంటే నియోజకవర్గంలో కూడా అడుగుపెట్టిన పరిస్థితి లేదు. అంటే పల్నాడు బ్రహ్మనాయుడిని చూసి భయపడ్డా? మరి అదే అనిపిస్తుంది, ఖచ్చితంగా భయపడ్డారు. ఎందుకంటే అసలు ఇంత దారుణమా? మనుషులను చంపేయటం అంటే మీకు చేతగాంతనంగానే కనిపిస్తుంది. చంపేయటం అంటే ఏదైనా ఎదుర్కోవాలంటే ఒక మనిషిని మీరు ధైర్యంగా, రాజకీయంగా, రాజసంగా ఎదుర్కోవాలి. అవేమి మాకు లేవని చెప్పేసి మేము రాక్షసులం, మాకు మానవత్వం లేదు, ఏదైనా మాకు అడ్డొస్తే వాళ్ళని చంపేయటమే కానీ వేరే మార్గం మాకు లేదు అన్నట్లుగా వీళ్ళు ప్రవర్తించిన తీరు. ఇక్కడ సాక్షాత్తు కోర్టే, న్యాయమూర్తులే పొరపాటు జరిగింది, మేము కూడా పొరపాట్లు చేస్తూ ఉంటాము, డబల్ మర్డర్ కేసులో నిందితులకి బెయిలా అని వాళ్ళు ఆశ్చర్యం వ్యక్తం చేయటం, దాని మీద ఒక వారం రోజుల్లో పూర్తి క్లారిటీ తీసుకొని అసలు ఏం జరిగింది, ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఎంతమంది చనిపోయారు, ఏ విధంగా చంపేయబడ్డారు, పూర్తి వివరాలు తీసుకొని దాని మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి వాళ్ళు ఆదేశాలు జారీ చేశారు. అంటే వీళ్ళు ఇదొక్కటే చేశారా? అంతకుముందు మరి ఎవరైతే తోట చంద్రయ్య, మరి ఇంతకంటే దారుణం, నిజంగా నరరూప రాక్షసులు అంట మాటలే కానీ అలా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారా అంటే తోట చంద్రయ్య హత్య నిదర్శనం. దానికి నడి రోడ్లో పట్టపగలు గొంతు కోసి చంపేయటం, అది కూడా పల్నాడులో పిన్నెల రామకృష్ణారెడ్డి నియోజకవర్గం అదే గ్రామాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ఒక్కొక్కటిగా మరి ఈవీఎంల ధ్వంసం దగ్గర నుంచి ఎక్కడ చూసినా వీళ్ళు చేసే అరాచకాలు, అక్రమాలు, మరి గడ్డివాములకు నిప్పెట్టటాలు, మరి ఎక్కడ ఎవరిని రైతుల ఏదైతే ఆ పంపు సెట్లు తీసేయటం కానీ, ఆ పంట నాశనం చేయటం కానీ, దేంట్లో అయినా సరే ఇట్లాంటి పనుల్లో మేము ముందుంటామనే రీతిగా వీళ్ళిద్దరు అరాచకాలు కొనసాగినాయి. అంటే చెప్పుకుంటూ పోతే వీళ్ళ అరాచకాలు మనకి ఎన్ని రోజులు పట్టిద్దో తెలియని పరిస్థితి, అన్ని అరాచకాలు ఉన్నాయి. నిజంగా ఇట్లాంటి వ్యక్తులకి కోర్టు కూడా ఈ రోజున మేము పొరపాటు చేశాం, పొరపడ్డామని ఒప్పుకోవటం ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు. ఇలాంటి పొరపాట్లు చేయకూడదని, ఇట్లాంటి వాళ్ళకి బెయిల్ ఇవ్వటం కరెక్ట్ కాదని ప్రజలు పదే ఆ రోజున మనం కూడా ఈ వీడియో చేసుకున్నాం. ఇలా నిజంగా వాళ్ళకి బెయిల్ రాదు అని ఆ రోజున మనం మాట్లాడుకున్నాం. కానీ ఈ రోజున ఎందుకు వచ్చింది అంటే ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు సాక్షాత్తు ఏ బెయిల్ అయితే మంజూరు చేసినా ఆ కోర్టే మేము పొరపాటు పడ్డామని చెప్పటం మాత్రం న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది. అక్కడ తాత్కాలికంగా ఆ రోజు తప్పించుకున్నా నిజం నిలకడ మీద తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజున న్యాయస్థానానికి కూడా అసలు నిజం తెలిసింది. ఇంత దారుణంగా చంపివేయబడిన మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలకు కూడా న్యాయం జరిగింది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే మరి ఈ కేసుకు సంబంధించి మరి ఇప్పుడు ముందస్తు బెయిల్ రద్దయ్యే అవకాశం ఉంటే వీళ్ళు జైలుకు వెళ్ళే అవకాశం ఉంటుందా లేదా, అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుందా లేదా? ఇక్కడ ఒకటేనండి, ఒక ఈవీఎం ధ్వంసం దగ్గర నుండి మనం చూసాం. ఆ రోజు వీళ్ళ తమ్ముడు పారిపోయాడు, మరి అన్న ఎక్కడున్నాడో తెలియదు, అసలు ఆ నియోజకవర్గంలో కూడా రావట్లేదు. ఈ రోజున వీళ్ళు ఆ రోజు చెప్పుకున్నాం మనం రామాయణంలో రాముడు లక్ష్మణుడు అరణ్యవాసం చేశారు అని. ఆ వనవాసం ఏంటంటే ఈ రోజున వీళ్ళు జైలు వాసం చేస్తారు, అది మాత్రం గ్యారంటీ. అన్నదమ్ములు ఇద్దరు కలిసికట్టుగా ఎన్ని అరాచకాలు చేశారో, ఎన్ని అన్యాయాలు, అక్రమాలు చేశారో దానికి శిక్షగా ప్రజలందరూ కూడా ఏ దేవతలను పూజించారో తెలియదు కానీ ఎలక్షన్ అప్పటికి నిజంగా వాళ్ళు చేసిన పూజలు ఫలించి టీడీపీ అధికారంలోకి వచ్చి వీళ్ళకి ఆ రోజునే స్వస్తి పలికారు. ఇంకా చాలరా బాబు, దశాబ్దాలుగా మా జీవితాలు సర్వనాశనం చేశారు, ఇంకా మిమ్మల్ని ఈ రాక్షసుల నుంచి విముక్తి లభించింది అని. అసలైన దీపావళి ఆ రోజే జరిగింది. నిజంగా మీరు అంటున్నట్లుగా వీళ్ళకి జైలు శిక్ష పడిద్దా లేదంటే పడాలి. ఈ రోజున కోర్టు ఏ విధంగా తనని తాను తప్పు చేశామని చెప్పేసి సరిదిద్దుకుంటామని చెప్తుందో ఖచ్చితంగా దాంట్లో జైలు శిక్ష వీళ్ళకి పడి తీరాలి అని ప్రజలందరూ కోరుకుంటున్నారు, ఆశిస్తున్నారు. వాళ్ళు జైలు వాసం చేయాలని ప్రజలందరూ నిండు మనసుతోటి కోరుకుంటున్నారు. థాంక్యూ. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.